मलकाजगिरी के कांग्रेस पार्टी रहनुमाओं ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए साबिक रुकन असम्बली मैनमपल्ली हनुमंतराव पर बीआरएस कायदीन की तनकीद करने पर कहा कि बीआरएस लीडर्स को मैनमपल्ली के खिलाफ बयानबाजी से गुरेज करना चाहिए। मलकाजगिरी में कांग्रेस और बीआरएस कायदीन के दरमियान लफ्जी जंग जारी है। बीआरएस रहनुमाओं ने कल एक प्रेस कॉन्फ्रेंस करते हुए एमएलए मर्री राजशेखर रेड्डी के मुख्तलिफ इलाकों के दौरे के मौके पर अवाम के एहतजाज करने पर मैनमपल्ली हनुमंतराव को अपनी तनकीद का निशाना बनाया था। आपको बता दें कि मलकाजगिरी हल्के में तरक्याती काम न होने पर अवाम ने साबिक एमएलए मैनमपल्ली हनुमंतराव से रुजू किया था। मैनमपल्ली की नुमाइंदगी के बाद तामीरी काम और तरक्याती काम शुरू किए गए, जिसके बाद बीआरएस एमएलए मर्री राजशेखर रेड्डी को अवाम के गुस्से का सामना रहा और बीआरएस लीडर्स इसके लिए मैनमपल्ली को जिम्मेदार ठहरा रहे हैं। आज आनंद बाग में वाक़ई कांग्रेस पार्टी के दफ्तर में कांग्रेस लीडर्स ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया और बीआरएस कायदीन पर नाराजगी का इजहार करते हुए कहा कि वो अवाम की खिदमत करने के काबिल ही नहीं है। कांग्रेस रहनुमाओं ने मर्री राजशेखर रेड्डी के एमएलए बनने के बाद हल्के के जेर इल्तवा कामों को मुकम्मल न करने और अवाम को मुश्किलात पेश आने का जिक्र भी किया। उन्होंने कहा कि अगर एमएलए मसाइल हल नहीं कर रहे हैं तो लोग इसी वजह से साबिक एमएलए मैनमपल्ली हनुमंतराव से रुजू हो रहे हैं और अपने मसाइल बयान कर रहे हैं। कांग्रेस कायदीन ने बीआरएस लीडर से सवाल किया है कि वो अवामी लीडर मैनमपल्ली हनुमंतराव पर तनकीद क्यों कर रहे हैं। उन्होंने मैनमपल्ली के खिलाफ गलत बयानी न करने पर भी जोर दिया है। कांग्रेस कायदीन GNV सतीश, जी निरंजन, विनोद यादव, चिन्ना रेड्डी, पी श्रीनिवास, साई कुमार, BK सीनू व दीगर सीनियर रहनुमा और पार्टी कारकुनान की बड़ी तादाद प्रेस कॉन्फ्रेंस के मौके पर मौजूद थी। నానాయిల్స్ కాలనీలా అదే హనుమంతన్న రోడ్లు వేయించిండు, సిసి రోడ్లు వేయించిండు, నల్ల కనెక్షన్ల పైసలు కూడా దిగిపోయిన నా కొడుకులు ఉన్నారు. ఆడొచ్చి ఇలా హనుమంతన్న కోసం మాట్లాడతాడు. ఇవాళ ఎక్కడ పోయారా మీరు అందరు? ఆ రోజు మళ్ళా అన్న దగ్గర పనులు తీసుకొని చేసుకున్న వాళ్ళే కదా మీరంతా. ఖబర్దార్, మర్యాద ఉండదు, మంచిగా ఉండదు. అన్న జోలికి వస్తే అడుగున అడ్డుకుంటామని చెప్పి ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడుతున్నారు. ఏదంటే మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అదే ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు మన జగదీష్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన తప్పుడు పనులు మర్చిపోయిండు. ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ ఈరోజు ఉన్నారంటే అది కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నందుకే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ రోజు వాళ్ళు ఏం చేసిరో అందరికీ తెలిసిందే విషయం. అది అన్ని యూట్యూబ్ ట్యూబ్లలో వచ్చింది, టీవీ ఛానల్లో వచ్చింది, అన్నీ వచ్చింది. ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన, మేము బండి మీదనే తిరుగుతా, నేను ఒక్కనే తిరుగుతా, అందరం బండ్ల మీదనే తిరుగుతాం, ఎవరికి అవసరం లేదు, నన్ను చంపుతారా అంటాడు. ఆయన ఎందుకు అట్లా? ఎవరన్నారు అసలు ఆయనని చంపుతామని? ఆయననే అనుకుంటున్నాడు. ఇంకేం మాట్లాడతాడు ఆయన? ఏమని అంటాడు? మైనంపల్లి గారు పనులు ఆపేస్తున్నారు అంటాడు. ఎందుకు ఆపుతారండి? మీరే చెప్తున్నారు 70,000 50,000తో గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతాడు? ఎమ్మెల్యేకు చేతన కాదు, పని చేయడానికి చేతన కాదు. ఆయన ఉన్న జాగాలు చూసుకోనికి టైం దొరుకుతుంది, ఆయన ఉన్న కాలేజీలు చూసుకోనికి టైం దొరుకుతుంది తప్ప ప్రజలకు వచ్చి పని చేయడానికి ఆయనకు చేతన కాదు. ఈరోజు మాట ఆర్టీసీ కాలనీలో పోయి ఏం చేసిండని 7 నెలల నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా అక్కడికి రాలేడు. అక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఒకరికి దెబ్బలు తాకినాయి. అందరు కాలనీలు అక్కడ పోయినందుకు హనుమంతరావు గారు స్పందించి ఆ రోడ్ వేపించడం జరిగింది. రోడ్ వేపించడానికి ఆయనకు వచ్చేస్తాడు ఆడికి. ఎందుకంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలని అక్కడికి వస్తారు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము, ఎవరైనా సరే మైనంపల్లి గారిని ఏమని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏడు దాకా పోయినా పర్లేదు, ఆడదాకా కూడా మేము పోతాం.